వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఓకేనా చూడండి ఒకసారి. సాధ్యమవుతుంది. ఒక్క పిలుపు అందరినీ పులకిస్తుంది. ఆ పిలుపు కోసమే ప్రజలు పరితపిస్తారు. ఆ పిలుపుతోనే ఎంతటి కష్టాన్నైనా విజయంగా మార్చుకుంటారు. అది ఒక్క తెలుగుదేశం కార్యకర్తలకే సాధ్యమవుతుంది. ఈరోజు మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ బాబు గారు ఒక్క పిలుపు వర్చువల్గా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. అందరూ కూడా దీన్ని జయప్రదం చేయమన్నప్పుడు ఈరోజు ఊరు వాడ అంతా కూడా కుటుంబమైంది. ప్రతి గ్రామం మొదలుకొని ప్రతి పట్టణం వరకు కూడా ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడ చూసినా కూడా మెడలో తెలుగుదేశం ట్యాగులు సభ్యత్వ కార్డులు వేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో సంచరిస్తూ ప్రజలకి ఒక తెలియనటువంటి ఒక పులకింతకిచ్చే విధంగా ఈరోజు మన కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఈరోజు మన నాయకులు తీసుకునే ఒక నిర్ణయం రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రగతి కోసం ఏ రకమైన సంస్కరణలు తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందో మన తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఈ రోజున సంస్థాగతంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రాష్ట్రం రాబోయే సంవత్సర కాలం పాటు ఏ పనులు పూర్తి చేస్తే ప్రజల అభిష్టానికి నెరవేరుతాయో, ప్రజల కోరికలు తీరుతాయో ఆ తీర్మానాన్ని ఈరోజు మన మహాసభ తీర్మానించడం జరుగుతుంది. రేపటి రోజున మన అధినేత అయినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి నందమూరి తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి ఆశయ సాధనకై, వారి ఆశయాలను నిలబెట్టేందుకు మనందరం కూడా అకౌంట్ దీక్షతో తెలుగుదేశం పార్టీ జెండాని రాష్ట్రంలో రబరబలాడించేందుకు మనందరూ కృషి చేస్తూ దీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఓన్లీ 2 రోజుల పండుగ కాదు, మనందరి హృదయాల్లో నాటుకోవాల్సినటువంటి బాధ్యత. ఈ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగినా, ప్రాంతాలు అభివృద్ధి జరిగినా, మన ఊళ్ళో అభివృద్ధి జరిగినా అది ఒక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే జరుగుతుంది. ఎన్నో పార్టీలు వస్తున్నాయి, ఎన్నో పోతున్నాయి, కానీ ఏ ఒక్కరు కూడా ప్రజల మందల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రాంతాల అభివృద్ధి కోసం ఏ ఒక్కరు కూడా పనిచేసినటువంటి దాఖలాలు లేవు. వచ్చారు, దోచుకున్నారు, వెళ్ళిపోతున్నారు. అది కాదంటే కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలను హింసించడం, తెలుగుదేశం కార్యకర్తలను ఇబ్బందులు పెట్టడం తప్ప వాళ్ళు గత 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేయలేదు. కానీ ఈరోజు మనం వచ్చి 2 సంవత్సరాలు మొదలుకొని నాటి నుంచి నేటి వరకు కూడా ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు సిమెంట్ రోడ్లు మొదలుకొని, డ్రైన్ రోడ్లు మొదలుకొని, పెన్షన్లు మొదలుకొని, కాలనీలు మొదలుకొని అందరికీ కూడా అన్ని రకాల చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పెంచి, రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు చదువుకోవడానికి తల్లికి వందనాన్ని ఇచ్చి, అన్నదాతల కళ్ళమ్మడి నీళ్లు రాకూడదు, అన్నదాతలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అన్నదాత సుఖీభవ కింద అమౌంట్లు ఇచ్చి అందరినీ కూడా అన్ని కులాలని, మతాలని, ప్రాంతాలని అన్నింటినీ కూడా సమానంగా చూస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందనేది తెలుగుదేశం పార్టీ. ఈ విషయాన్ని కూడా మనం అందరూ కూడా ప్రజలకు తెలియజేయాలి. ఈరోజు మనం చేసినటువంటి అభివృద్ధిలో కొద్ది మాత్రమే ప్రజలకు తెలియజేస్తున్నాం.
కార్యకర్తలుగా ఈ 2 రోజుల పద్ధతి కాదు, మనం నిరంతరం కూడా ప్రజలతో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయకత్వం అవసరమైనటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, చెందినప్పుడే మన బిడ్డలకి ఉద్యోగాలు కానీ మన ప్రాంతాల అభివృద్ధి కానీ జరగాలి. అది దానికి ఒక సాధ్యకుడు ఒక చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని మనందరూ కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతిపక్షాలు కళ్ళబొల్లి మాటలతో లేనిపోని అసత్యాలను ప్రచారం చేసే దృష్టికి వచ్చినాయి. చూసి ఓడుకోలేక, అభివృద్ధి చూసి తట్టుకోలేక ఈరోజు ప్రజల్లో లేనిపోయిన భయాందోళన గుర్తు చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీటన్నింటినీ మనం గుర్తించాలి, వీటన్నింటినీ అరికట్టాలి. ఈరోజు పార్టీలు అంటే ప్రజాసేవకి నిమగ్నం అవ్వాలి తప్ప మన జోబులు నింపేటువంటి పరిస్థితి కాదు పార్టీలు. పార్టీ అంటే మనకు సేవ చేయాలి. మనం సంపాదించుకున్న దాంట్లో కొంత ప్రజలకు సేవ చేయాలి. మనం సంపాదించుకుంటూ మన పని మనం చేసుకుంటూ ఈ సమాజ అభివృద్ధి కోసం మనం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఏ పార్టీ అయితే మంచిది ఉంటుందో దాంట్లో మనం ఉండాలి. ఈరోజు మనం అందరం కూడా గర్వంగా తలెత్తుకునేటట్టు మన నాయకుడు చేస్తున్నాడు కాబట్టి మనందరం కూడా తెలుగుదేశంలో ఉండి తెలుగుదేశం భావాలని, తెలుగుదేశం ఆశయాలని, తెలుగుదేశం జెండాని రెపరెపలాడించేందుకు మనం అందరం కూడా కృషి చేస్తున్నాం. ఇక్కడ ఏదో ఒక వ్యక్తికి పని కాలేదనో, ఏదో ఒక వ్యక్తికి వాళ్ళ సొంత పనులు కాలేదనో, వాళ్ళ సొంత అవసరాలు తీరలేదనేది పార్టీని తప్పుపట్టడం సమంజసం కాదు. పార్టీ అనేది శాశ్వతం. పార్టీలోకి వస్తుంటారు, పోతుంటారు, చేస్తుంటారు, కానీ పార్టీ అనేది తల్లి లాంటిది. వ్యక్తిగత ఇబ్బందులు ఎదురైనప్పుడల్లా పార్టీని నిందించడం కూడా కరెక్ట్ కాదు. పార్టీ ఎవరికి ఏది చెప్పేది ఉండదు. అందరం కూడా అనుకుంటే దీక్షతో ఈ పార్టీని నిలబెట్టుకోవాలి. ఆ పార్టీ జెండాను మనం ఎదగాలి. మనకి గుర్తింపు లేదు. ఈరోజు నేను ఎమ్మెల్యే కాకముందు నాకు గుర్తింపు లేదు. ఎమ్మెల్యే అయ్యానంటే తెలుగుదేశం జెండా, చంద్రబాబు గారి నాయకత్వం. ఆయన చూసిన అది మర్చిపోకూడదు ఎవరుమైనా. ఈరోజు పదవిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, పార్టీ సభ్యత్వం ఉన్న ప్రతి వ్యక్తి తలెత్తుకునేటట్టు ఏంటంటే మనం ఈరోజు ఈ ప్రభుత్వంలో ఈ తెలుగుదేశం కార్యకర్తగా ఉన్నామంటే ఆఫీసులకు అధికారులైనా పోలీసు వాళ్ళైనా ఈరోజు ఎక్కడికి పోయినా పనులు అవుతున్నాయి. కానీ అయ్యే క్రమంలో కొంతమందికి తొందరగా అవుతాయి, కొంతమందికి తొందరగా కావు. కానీ దానికన్నా అలగడం, ఆనందానికి పొంగడం కాదు. పార్టీ అంటే నిరంతరం పార్టీ జెండా కోసం ఎన్ని బాధలైనా దిగమిగాలి, ఎన్ని రకాల ఆటుపోట్లను ఎదుర్కోవాలి, ఎన్ని అవమానాలను భరించి ఈ జెండాని ఏ రోజు కూడా కింద పడకుండా కాపాడినప్పుడు నిజమైన కార్యకర్త యొక్క లక్షణం. ఆ కార్యకర్త తెలుగుదేశానికి నిజమైనటువంటి నాయకుడిగా ఎదుగుతారు. ఆనందంలో ఉన్నప్పుడు చాలామంది వస్తుంటారు, కష్టాల్లో ఉన్నప్పుడే కొంతమంది ఉంటారు. వాళ్ళే నిజమైన కార్యకర్తలు. ఆనందంలో కాదు, కష్టాల్లో కూడా తోడుగా, నీడగా, అండగా ఉండి తెలుగుదేశం పార్టీని రెపరెపలాడిస్తూ ప్రజల్లో అన్ని రకాల సేవలు చేసే పార్టీగా గుర్తింపు ఎదగనించే విధంగా మన అందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా మనం గుర్తించి ఈ తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే కాలంలో ఈ రోజున మనం కావలి మున్సిపల్ ఎన్నికలు జరుపుకోబోతున్నాం. గత పాలకుల నిర్లక్ష్యం, 7 సంవత్సరాలుగా ఎలక్షన్లు జరగక కావలి మున్సిపాలిటీలో 40 మంది కౌన్సిలర్లు అయ్యి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా గత నాయకులు చేసిన దుర్మార్గ పరిపాలన వల్ల, దుర్మార్గమైన స్థితి వల్ల కావలి మున్సిపాలిటీ ఎన్నికలు జరగకుండా కోర్టులో స్టే తెచ్చిన కారణంగా గతంలో ఎన్నికలు జరగకపోతే ఈరోజు ముఖ్యమంత్రి గారికి చెప్పి మా కావలి ఎన్నికలు జరపండి, మా కావలి అభివృద్ధి ఆగిపోయింది. ఈరోజు ఈ 15th ఫైనాన్స్ డబ్బులు దాదాపు 70 కోట్ల రూపాయలు ఆగిపోయి మా ప్రాంతం అంతా ఇబ్బందికరంగా ఉంది అన్నప్పుడు ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. అయితే ఇది గత కలిపినందు వల్ల చౌదరిపాలెంను ఒకే ప్రాంతంలో కలపకుండా దాన్ని ముక్కలుగా చేసి ఆ ప్రాంతం అంతా కూడా సాలిడ్గా తెలుగుదేశానికి అడ్డాగా ఉంది. కాబట్టి ఆ వార్డు తెలుగుదేశం గెలుస్తుందని ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో దాన్ని 5 పక్క ఒక్కొక్క 800 ఓట్లు ఉంటే ఒక్కొక్క ప్రాంతానికి 150 ఓట్లు వేసి నిర్వీర్యం చేసినందువల్ల వాళ్ళ మనస్తాపాలు గురైనందువల్ల వాళ్ళు కోర్టు కేసి స్టే తెచ్చినందువల్ల ఎలక్షన్ జరగకపోతే ఈరోజు ఆ కోర్టులో స్టే కూడా రద్దు అయిపోయింది. అతి తొందరలో ఎలక్షన్ జరుపుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం అందరికీ పదవులు రావు, కోరికలు ఉన్న వాళ్ళందరికీ పదవులు రావు. ఆ రోజు కుల సమీకరణలు, రిజర్వేషన్ ప్రక్రియ అన్ని కలగలిపిన తర్వాత రాజకీయంగా ఆ రోజు ఎవరైతే గెలవడానికి అవకాశం ఉంటుందో, ఆర్థిక స్తోమత ఎవరికైతే ఉంటుందో, అన్ని రకాలుగా ప్రజల్లో మన్నలు పొందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గుర్తించి పార్టీ ఇచ్చినటువంటి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అది నెరవేరడం కోసం నేటి నుంచి ఈ మహానాడు పూర్తయిన నుంచి ఎవరి వార్డుల్లో వాళ్ళు ప్రజలకు సేవ చేయాలని, కాలనీలు కానీ పెన్షన్లు కానీ రానటువంటి వాళ్ళని గుర్తించడం, ఆ గుర్తించి వాళ్ళ విషయాల్లోనే PGRS ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం, సచివాలయంలో దగ్గరుండి వాళ్ళందరికీ పనిచేసి పెట్టడం, లేదంటే నా దృష్టికి తీసుకురావడం, అందరం కలిసి సమిష్టి కృషిగా మనం పనిచేస్తే
కావలి చరిత్ర తిరగరు వస్తూ 40కి 40 వార్డులు మన తెలుగుదేశం గెలిపించుకుంటే 1 నెల 2 నెలలు తప్ప 5 సంవత్సరాల ప్రకారం ప్రయత్నిస్తుంది. కాబట్టి మనం ఎక్కడ కూడా ఆవేశాలకు లోనుకోకుండా ప్రతి ఒక్కరూ నాదే పెత్తనం, నేనే అధ్యక్షుడిని, వార్డుకి నేనే అధ్యక్షుడిని, నేను చెప్పినదే ఏనాలి, ఇంకోటి పెత్తనం లేదనుకుంటున్నారు. ఇది దయించి మన ముఖ్యమంత్రి గారు, మన నోరా లోకేష్ గారితో పార్టీ అయినప్పుడు కూడా వాళ్ళు ఏ రోజు మా పెత్తనం అంటం లేదు, అందరి మీద ఆధారపడుతున్నాం, అందరి కోసం అంటున్నారు. నేను ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఈ రోజు కూడా నిరంతరం ప్రతి కార్యకర్తకు అండగా ఉన్నా. నా పని అయిపోయింది, నాకే పని అని నేనేం లేదు. అందరు కార్యకర్తలు నాయకులు ఇళ్లలో ఉన్నారు. రోజుకి 18 గంటలు నిరంతరం కావలలో ఉన్న తెలుగుదేశం పార్టీని రెపరెపలాడించడం కోసం నా కర్తవ్యం. నాకు ఓట్లేశారు. రేపటి రోజున ఇంకా ఎమ్మెల్యేగా నా బాధ్యత అందరూ కూడా కౌన్సిలర్లు చేయాలి, అందరినీ కూడా గుర్తింపు తేవాలి, నిరంతరం కృషి చేస్తున్నా. ఒక ఇంటిలో ఒక భార్య 2 బిడ్డలు ఉంటేనే తృప్తిపరచలేదు. మన సమాజంలో ఇంతమంది కార్యక్రమాలు తృప్తిపరచాలంటే సాధ్యం కాదు. కాబట్టి ఎక్కడో దగ్గర చిన్న ఇబ్బందులు వచ్చినా దాని భూతత్వాలు చూసి దయించి పార్టీకి ఆపాదించి దాని పార్టీకి నింద కల్పించి పార్టీని ఎక్కడ కూడా తగ్గని దయించి మీ అందరినీ కూడా కోరుకుంటున్నా. దాదాపు 10 నుంచి 15,000 మంది కార్యకర్తలు తెలుగుదేశంలో కావలి నియోజకవర్గంలో ఉంటే అందరినీ తృప్తిపరచడం ఏ ఒక్కరి వల్ల ఏది కాదు. ఒకరికి ముందు పని అవుతుంది, ఒకరికి వెనక పని అవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భంలో వాళ్ళు అడిగిన పని నెరవేరిన పని అడిగినప్పుడు కాని పరిస్థితి కూడా ఉంటుంది. కానప్పుడు విమర్శించడం, పొందినప్పుడు ఆనందించడం కాదు. కార్యకర్త అంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం ఆశయాలను కొనసాగిస్తూ ఎన్టీ రామారావు గారి ఆశయాల్ని పురిగిపుచ్చుకొని నిరంతరం కూడా తెలుగుదేశం కోసం, తెలుగుదేశం అభ్యున్నతి కోసం, తెలుగుదేశం జెండా కోసం మనందరం కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తూ నేను అందరం కూడా కలిసి కావాలని శాశ్వతమైన తెలుగుదేశం పార్టీ రెపరెపలాడే విధంగా మన అందరం కూడా పోదామని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.